ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావములను కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన శుభవందనములను తెలియచేస్తూ ఉన్నాను. రాత్రంతయును సుఖముగా నిద్రపోతిరా? గడిచిన కాలము, గడిచిన దినము క్షేమముగా, ఆశీర్వాదకరముగా మీరు నడిపించబడితిరా? లేనిచో ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా దేవుని సన్నిధిన మనము ఈ ఉదయకాలమున పెట్టవలసిన వారమై ఉన్నాం. మీరు విశ్వాసంతో మీ గదిలో నిద్రపోయిన తరువాత లేచిన వెంటనే మొదటగా మీరు చేయవలసింది ప్రార్థన. రెండవదిగా మీరు బైబిల్ చదవాలి. ఇవన్నీ అయిన తర్వాతనే బయటికి రండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. మేము ఈ వీడియో, ఆడియో, ఈ వాట్సాప్, ఈ యొక్క ఫేస్బుక్, ఈ యొక్క ఐఎమ్, యూట్యూబ్ను మేము ఎందుకు వాడుతున్నామంటే మీ భక్తి జీవితానికి సహకారముగా ఉండడానికి మాత్రమే. మీరు దీని మాటల మీదనే ఆగిపోకూడదు. మీరు సొంతంగా బైబిల్ చదువుకోవాలి. సొంతంగా ఇందులో ఉన్న విషయాలు గమనిస్తూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఆడియోను కానీ ఇవన్నీ మీరు తిలకించినప్పుడు మీరు మీ సొంత బైబిల్ మీద మీ మనసును పెట్టుకుని ఆలోచించవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క జీవము గల దేవుని యొక్క వాగ్దానం పేతకొడి. ఇందులకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. ఈ వాగ్దానమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. విశ్వాసముతో విని ఈ వాగ్దానములో ఉన్న జీవమును, ఆశీర్వాదమును, దీవెనను స్వతంత్రించుకొనుడి. ఈ మత్తయి సువార్త 6:33 మనకేమని వాగ్దానం చేస్తుందంటే, దేవుడు సమస్తము మనకిచ్చువాడు. ఆయన మనము ఇంటికి మోసుకొని పోలేనంత అధికంగా ఇచ్చును. మనము తోచలేనంత గొప్ప కృపను ఆయన మనకు అనుగ్రహించును. ప్రియులారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేడు మీరు దేవుణ్ణి ఏమడిగినను ఆయన ఇంకా అనేక ఆశీర్వాదములను ఆయన మీకు అనుగ్రహించును. మన దేవుడు తన ప్రేమతో మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మీరు దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతికినప్పుడు ఆయన మీ జీవితంలో మీకు అవసరమైన దానికంటే అధికముగా అనుగ్రహించును. లోకాసు వార్తలు ఇదే మాట ప్రభు పలికినారు. 12:31 వచనమునందు, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి అని అంటూ దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించును అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయములో చెప్పినట్లుగానే అయితే ఇక్కడ ఒకటి, ఆయన రాజ్యమును వెతికినప్పుడు ఆయన రాజ్యము మీకు దొరుకుతుంది. ఆయన రాజ్యం అంటే ఏమిటి? మనము చాలా పొరపాటులు చేస్తుంటాం. మనము సంఘములో బాగుగా ఉంటాం, బయట మాట జారితాము. మనము బయట అయినను సంఘములో అయినను ఆయన యొక్క రాజ్యములో ఉన్నామని అర్థం. కాబట్టి ఆయన రాజ్యం అనగా రోమా 14:17 వచనంలో రాయబడి ఉంది, నీతియు అన్నారు. దేవుని నీతిని అనుసరించుటయే ఆయన యొక్క రాజ్యమై ఉన్నది. తర్వాత సమాధానము అన్నారు. సమాధానం అంటే ఇది దేవుడు అనుగ్రహించు సమాధానం. కాబట్టి
నీతియు సమాధానము ఆయన రాజ్యమై ఉన్నది. తర్వాత రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ అందలి ఆనందము అన్నారు. చూడండి, విశ్వాసులకు ఒక్కసారి పైచాచుకమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అది క్రీస్తు గుణం కాదు, సైతాను యొక్క గుణం. కాబట్టి యేసుక్రీస్తుని వెతికినప్పుడు తన మనసునందు ఆనందించడు, తన ఊహలనందు ఆనందించడు, తన ఇచ్చనందు ఆనందించడు. ఒక వ్యక్తి క్రీస్తుకు సరెండర్ అయిపోయినప్పుడు కేవలము తన సొంత ఉద్దేశాలన్నీ పక్కకు పెడతాడు. అప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో ఆనందము కలిగి ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నదని దేవుని రాజ్యమును గురించి వివరించటము జరిగింది. కాబట్టి ఆయన రాజ్యమును వెతికి ఆయన రాజ్యములోనే జీవిస్తే దేవుడు నీ కొరతలన్నిటినీ అత్యధికంగా ఆశీర్వాదముగా మార్చువాడై ఉన్నాడు. దేవుడు మిమ్మును కూడా మీకు అవసరమైన దానికంటే అధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మీ ప్రాథమికమైన అవసరతలన్నిటి కొరకు మీరు కష్టపడుతున్నారు. అయితే ఇవన్నిటిలో విజయం ఇచ్చేది మన దేవుడు. మనము ముందుగా నీతితో, సమాధానముతో, పరిశుద్ధాత్మ అందలి ఆనందంతో మనం ఉండినప్పుడు మనం ఊహించిన దానికంటే, అనుకొనిన దానికంటే అధికంగా మన దేవుడు మన ఎడల చేయువాడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయనలో చింతించనవసరత లేదు. ప్రభు మార్గమును వెతికినప్పుడు మనము ఉన్నతమైన ఆశీర్వాదమును పొందుకుంటాం. ఈ ప్రశస్తమైన ఉదయకాలమున మీ సొంత బైబిల్ తెరచి చదువుకుని మరింత లోతుగా ధ్యానించండి. దేవుని రాజ్యము దాని పోలిక ఆవగింజను పోలి ఉన్నది, పుల్లని పిండిని పోలి ఉన్నది. మంచి విత్తనమును విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యములో పర్ఫెక్ట్ అయిన లేక నిజాయితీ అయిన జీవితమును కలిగి ఉండండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండారుగా దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన దేవా, ఈ దినపు ఈ వెతుకుడి అనే వాగ్దానాన్ని విన్నటువంటి నీ ప్రియ బిడ్డలను నిండారుగా దీవించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు కల్వరి రక్తధారల ప్రభావము వీరిపై కుమ్మరించి వీరు ఆశీర్వాదకరముగుండే భాగ్యం దయచేయండి. వీరి కుటుంబ అవసరతలన్నీ తీర్చండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దయ సదాకాలము మీకు తోడుండును గాక. ఆమేన్.